అద్వానీకి మోదీకి చెడింది ఎక్కడ? గురు శిష్యుల్లో ఎవరిది తప్పు? అసలు అద్వానీయే లేనిదే బీజేపీ ఈ స్థితిలో ఉండేదా? మోదీ అధికారంలోకి వచ్చేవాడా? బీజేపీ చరిత్రలో అద్వానీ పాత్ర నిరుపమానం. అసలు అద్వానీ ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో ఈ మోదీలు, అమిత్ షాల స్థాయి ఏంటి? అద్వానీ చల్లని చూపు కోసం తన చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారే కదా. అంతెందుకు, అప్పట్లో వాజ్పేయి గుజరాత్ సీఎం పోస్టు నుంచి తొలగించాలి అనుకున్నప్పుడు అద్వానీయే కదా కాపాడింది. ఆ మాత్రం కృతజ్ఞత కూడా లేదా తనకు? రాష్ట్రపతిని చేసే అవకాశం వస్తే పైకి గురుదక్షిణ చెల్లించుకుంటాను అంటూనే ఇలా కరివేపాకులా తీసి పడేస్తాడా? అద్వానీకి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. 1-2 రోజులుగా ఇది పత్రికల్లో, సోషల్ మీడియాలో, టీవీల్లో విస్తృతంగా వ్యాప్తిలోకి వస్తున్న ప్రచారం. నిజంగానే ఇక అద్వానీ పొలిటికల్ కెరీర్ ముగిసిపోయినట్లేనా? అయితే మరి ఆ గురు శిష్యుల సంబంధాలు ఎక్కడ చెడిపోయాయి? అవి ఎలా పెరిగిపోయాయి? ఎవరిది తప్పు? నిజమే, అద్వానీ ప్రభ హిందూ హృదయ సామ్రాట్గా వెలిగిపోతున్న రోజుల్లో, తనే బీజేపీ రథాన్ని చేతుల్లోకి తీసుకుని పరుగులు తీయిస్తున్న రోజుల్లో అమిత్ షా, నరేంద్ర మోదీ అనామకులే. కానీ మరీ అంత ముక్కు మొహం తెలియని రకమేమీ కాదు. మోదీ అప్పట్లోనే తను మెల్లిగా బీజేపీ ప్రధాన రాజకీయాల నుంచి తెరమరుగైపోతున్నానని అసహనంతో ఉన్న అద్వానీకి మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రతిపాదన మంట పుట్టించింది. అయితే గీతే ఆ పదవికి మొట్టమొదటి అర్హుడు తనే తప్ప ఈ మోదీలు ఎక్కడి నుంచి వచ్చారనే భావన ఆయన్ను కుదిపివేసింది. అందుకే 2013 జూన్లో గోవాలో జరిగిన జాతీయ కార్యవర్గ భేటీకి కావాలనే డుమ్మా కొట్టాడు. ఆ సమయంలో తన కోపాన్ని, తన అసంతృప్తిని తన చేతల్లో వ్యక్తీకరిస్తాడు. అదే జరిగింది. తను ప్రధాని అయ్యాక అద్వానీ పేరు సింపుల్గా పార్టీ మార్గదర్శక మండలిలోకి చేర్చారు. అంటే ఆయన్ని వృద్ధాశ్రమంలో చేర్చినట్లు. రాజకీయాలంటే అంతే కదా. అద్వానీతో పాటు తనకు రాను రాను ఇబ్బందికరంగా మారుతారు అనుకున్న వాళ్లంతా తెర వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. భేటీలోనే మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. అది ఇష్టం లేకే ఆయన డుమ్మా. ఆరోగ్యం బాగాలేదని సాకు చెప్పినా అది సరైన కారణం కాదని అందరికీ తెలుసు. కానీ ఆ భేటీలో అద్వానీ కూడా ఉంటే అభ్యర్థిత్వం ప్రకటనకు మరింత సాధికారిత, విలువ వస్తుందని మోదీకి తెలుసు. అందుకే ఓ దశలో అద్వానీ రాక కోసం ఏకంగా ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యాడు. అదే సంవత్సరం సెప్టెంబర్లో పార్లమెంటరీ బోర్డు కూడా ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి జై కొట్టింది. దానికి కూడా అద్వానీ డుమ్మా. సాయంత్రం దాకా అద్వానీ రాక కోసం నిరీక్షించిన నాయకులు ఇక చివరకు ఆయన లేకుండానే మోదీ పేరుకు టిక్ పెట్టారు. అద్వానీ లేకుండానే ఇంతటి కీలక నిర్ణయాలు జరిగాయి. బయటపడడు గాని మోదీ మనస్సులో అద్వానీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తి పేరుకుపోసాగింది. గతంలో ఇందిరాగాంధీ ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ను, జ్ఞాని జైల్ సింగ్ను రాష్ట్రపతులను చేసింది. జైల్ సింగ్ అయితే ఇందిర ఆదేశిస్తే వీధులైనా ఊడుస్తానని విధేయతను చాటుకున్నవాడు. సో మోడీ కూడా రాజకీయవేత్తే కదా. పైగా బలమైన కార్పొరేట్ ప్రపంచం అండ ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా ఏమీ మాట్లాడని స్థితి. అందుకే తనకు విధేయంగా ఉండేవాడు. ప్లస్ రాజకీయంగా ప్రతిపక్షాలపైకి దళిత యార్కర్ విసిరేందుకు రామ్నాథ్ కోవింద్ పేరును తెరపైకి తీసుకొచ్చాడు. సొంత పార్టీలోనే ఎవరూ వ్యతిరేకించలేక నోళ్లు మూసుకున్నారు. మోదీ సైలెంట్గానే ఉన్నాడు. కోవింద్ పేరును ప్రతిపాదించింది, సమర్థించింది గతంలో అద్వానీ ప్రధాన శిష్యగణమే. ఒకరంటే ఒక్కరు అద్వానీ పేరును సూచనప్రాయంగా కూడా ఈ భేటీలో ప్రతిపాదించలేదు. అది రాజకీయం కాదు, అదే రాజకీయం.